ఒకటి, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. అడవికి రాజు సింహం, మృగరాజు అంటారు దాన్ని, మరి కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అన్నమాట. మరి అడవిలో ఎన్నో వందల జంతువులు ఉంటాయి, ఎన్నో క్రూర మృగాలు ఉంటాయి, ఎన్నో విష జంతువులు ఉంటాయి, ఎంతో ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి. సింహము ధైర్యానికి ప్రతీక, సింహము ధైర్యమునకు ఉదాహరణగా చెప్పచ్చు. అయితే నువ్వు నీతి కలిగి ఉంటే సింహం వలె ధైర్యంగా ఉంటావు. విచారం ఏంటంటే, దేవుడు మనల్ని సింహాలుగా చేస్తే మనం అప్పుడప్పుడు ఎలా మారిపోతున్నామంటే మేకపిల్లల్లా మారిపోతున్నాం కదా. ఒకసారంట ఒక సింహపు పిల్ల, చిన్న పిల్ల, అది పుట్టి ఒక 2-3 రోజులు నింతే ఉంది, చిన్న బుడ్డ పిల్ల. అదేం చేసిందంటే వాళ్ళ మమ్మీ అలాగా మరి బయటకు వెళ్ళినప్పుడు అది మెల్లగా అడుగులు వేసుకుంటూ బయటకు వచ్చేసి అలా అలా తప్పిపోయి పక్కకి వెళ్ళిపోయిందట. అలా ప్రక్కకి వెళ్ళిపోతే కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక మేకల గుంపు ఉందట. అప్పుడు దీనికి ఏం చేయాలో అర్థం కాక ఆ మేకల్లో చేరిపోయిందంట. ఇక పాపం ఆ మేకలు కొంచెం మంచివి కాబట్టి, మేకలు సాధు జంతువులు కాబట్టి దీన్ని ఏం చేయలేదు, ఇదేదో జంతువు అనుకుంటున్నాయి అవి కూడా. అయితే ఆ మేకలతో పాటు ఈ చిన్న సింహ పిల్ల కూడా పెరుగుతుంది. ఆ మేకల్లో ఉన్న కొన్ని మంచి మేకలు ఆ మేత తీసుకొచ్చినప్పుడు దీనికి పెడుతుంటే ఇవి కూడా తింటా ఉంది. ఇక ఒక రకంగా చెప్పాలంటే రూపమైతే సింహము, కానీ దాని స్వభావం అంతా మేకలాగా ఉంది. ఎందుకంటే మేకలతో సహవాసం చేసి చేసి ఇది కూడా మేకలాగా తయారైపోయింది. దీని రూపం చూసుకోవడానికి మనకులాగా అద్దాలు లేవు కదా, లేకపోతే చూసుకునేది. దానికి అర్థం కాక ఇది కూడా మేకను అనుకుంటూ ఆ మేకల్లో ఇది కూడా తిరిగేస్తూ ఉంది. తిరిగేస్తున్న టైంలో ఒకసారి ఒక సింహం యొక్క గాండ్రింపు వినబడిందట. సింహపు గాండ్రింపు వినబడేసరికి ఆ మేకలన్నీ ఒకటి చెప్పుకుంటున్నారు, రే సింహం వచ్చేస్తున్నట్టుంది, ఎక్కడో గాండ్రింపు వినబడుతుంది, పదండ్రా పరిగెడదాం అనేసరికి ఈ మేకలన్నీ పరిగెట్టేస్తున్నాయి దూరంగా. ఈ మేకలతో పాటు ఈ సింహపు పిల్ల కూడా పరిగెట్టేస్తుంది. ఆ మేకలన్నీ అయ్యో బోయో అంటూ అమ్మో సింహం అంటే వెళ్ళిపోతుంది. ఈ సింహపు పిల్ల కూడా అమ్మో సింహం అని పరిగెత్తేస్తుందట. పారిపోతుంటప్పుడు తల్లి సింహం చూసింది, అరే నా బిడ్డలాగుంది ఏంటిది, నా బిడ్డని ఎత్తుక్కున్నా, నేను ఎక్కడ మిస్ అయిపోయింది, ఎవరు కిడ్నాప్ చేశారు అనుకున్నాను, ఇక్కడ దొరికిందా అని. అప్పుడు ఆ సింహం ఆ మేకలను తరవడం మానేసి తన పిల్లని మరి పిలుస్తుందట, నా నాన్న బుజ్జి, లేకపోతే ఏదో మంచి పేరు పెట్టి పిలుస్తుంది, కన్నా బంగారం నా బిడ్డవే, నువ్వు రావే, నన్ను చూసి పారిపోతున్నావు ఏంటంటే అదే మాట వినట్లేదు, పారిపోతుంది. చిట్ట చివరికి ఎలాగోలాగా దాని దగ్గరికి వెళ్ళి దాన్ని చెవు పట్టుకొని తల్లి అంటుందంట, ఏంటే నన్ను చూసి పారిపోతున్నావు, నువ్వు కూడా సింహానివే అందట. ఇప్పుడు అది కొంచెం అటు ఇటు ఆలోచించుకొని చూస్తూ, ఎవరు నువ్వు, ఏంటి నువ్వు, కథ ఏంటనంటే అప్పుడు అంతా చెప్పుకొచ్చింది. ఆ మేకల్లో దూరి నువ్వు కూడా మేకలాగా తయారయ్యి సింహము యొక్క లక్షణాలను మర్చిపోయి పరిగెడుతున్నావేంటే బాబు, నా తర్వాత ఈ యొక్క అడివంతటిని పరిపాలించేదాను నువ్వే, నా తర్వాత ఈ అధికారివి నువ్వే, ఇలాంటి పిరికి పందలా తయారయ్యావేంటని చెప్పినప్పుడు దాని కళ్ళు తెరవబడ్డాయి. ఇంక అప్పటి నుంచి అది కూడా సింహంలాగా దర్పం ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్పాను తెలుసా, చాలాసార్లు మనం కూడా రాజుగారి బిడ్డలం అన్న విషయం మర్చిపోతున్నాం, సింహపు బిడ్డలం అన్న విషయం మర్చిపోతున్నాం. మన దేవుడు ఎవరో తెలుసా, యూదా గోత్రపు సింహం. ఆయన బలవంతుడు, ఏలయనగా మన శిశువు పుట్టెను, ఆయన భుజము మీద రాజ్యాధికారం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు. ఈ విశ్వమంతటికి ఏకైక బలవంతుడు నా దేవుడు. తన బలము చేత, తన ప్రజ్ఞ చేత ఈ సర్వ సృష్టిని తయారు చేసినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములు తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు. ఇదిగో ఈ సముద్ర గర్భములతో సహా ఈ యొక్క పాతాళము వరకు ఈ సమస్తాన్ని తన హస్తగతం చేసుకున్న ఏకైక శూరుడు, వీరుడు మన దేవుడు. అలాంటి దేవునికి మనం బిడ్డలమయ్యాం. మనం ఎవరం ఇప్పుడు, సింహానికి బిడ్డలం మనం. నువ్వు పిరికి దాని అయిపోతున్నావా, నువ్వు పిరికోడు అయిపోతున్నావా, చిన్న దానికి బలహీనం అయిపోతున్నావా, ఇంకా నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నేనెందుకు, అయ్యో నేను ఇంత చిన్న తప్పు చేశాను, ఇంకా నా పని అయిపోయింది అని బాధపడిపోతున్నావా, లేకపోతే నా ఇంట్లోకి శోధన వచ్చింది, ఇంకా మేము ఎందుకో పనికిరామని బాధపడిపోతున్నావా, ఇంకా మా బ్రతుకులు ఇంతే అని వేదన పడుతున్నావా, మేకల్లో దూరి మేకలాగా తయారైపోతున్నావా? ఈరోజు రా బయటికి, కమ్అట్. 1:12 యోహాను సువార్తలో ఉంది, ఎందరు ఆయన అంగీకరించుదురో, ఆయన నామందు ఎవరు విశ్వాసం ఉంచుదురో వారందరూ ఆయన బిడ్డలయ్యే అధికారం ఆయన అనుగ్రహించాడు కదా. నువ్వు ఆయన బిడ్డవనే విషయం మర్చిపోకు. నీతిమంతుడు అయితే, నువ్వు నీతిమంతురాలు అయితే నీకు ధైర్యం. ఈరోజు కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండాలి అని అంటే నీలో నీతి ఉండాలి.